కురిసిన ఒక్క వానకే బురదమయం అయిన నెక్కొండ మండలం అజ్మీరా మంగ్యాతాండా గ్రామ రోడ్డు. తీవ్ర ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలు. ఇంకా ఎప్పుడు తమ రోడ్డు సమస్య తీరుతుందని గ్రామ ప్రజలు, ప్రయాణికులు అధికారులపై, ప్రజాప్రతినిధులపై మండిపడుతున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మంత్రి సీతక్క గారిని కలిసినా కూడా తమ సమస్యలు పరిష్కరించడం లేదని గ్రామ ప్రజలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓటే మాంగా చెబుతుంది మరి అక్కడ కొర్రా బుద్ధి ఉన్నదా ఇసుంటి బాటలు గ్రామం నెక్కొండ మండలం గ్రామం అజ్మీరా మంగ్యాతాండా. మా తండకు రోడ్డు లేదు, మాకు రోడ్డు లేదు. ఎమ్మెల్యే వచ్చిండు, ఇంటింటి తిరిగిండు, ఓట్లు అడిగిండు, గెలిచి బయటపడ్డాడు. మా పరిస్థితి ఎట్లా? మా పిల్లలు స్కూల్కు పోవాలంటే మాకు దారి లేదా. మా పిల్లలు ఒక్కరోజు పోతే ఒక వారం రోజు ఇంటికాడ ఉంటాను. మా పరిస్థితి ఎట్లా? మా పిల్లలు ఎట్లా కావాలి? మా చదువు, మా బతుకు ఎట్లా కావాలి? మేము ఫోన్లు చేసినా సార్లు బాట మంచిగా లేదు అంటున్నారు. మేము డాక్టర్లకు ఫోన్ చేసినా వాళ్ళు వస్తలేరు. బాట మంచిగా లేదు, దారి మంచిగా లేదు అంటున్నారు. మా పరిస్థితి ఎట్లా కావాలి? మందు తాగినా, ప్రెగ్నెంట్ ఉన్నా మీ దారి పోవాలంటే అంబులెన్స్ 4 కిలోమీటర్ల దాకా వస్తాను. మరి ఎట్లా కావాలి? మేము మా తండ దాకా రావాలి, మాకు రోడ్డు కావాలి. ఎమ్మెల్యే మాకు రోడ్డు చేస్తేనే మేము ఎప్పుడు మీకు ఓట్లు వేస్తాం, మీకు తండకు రానిస్తాం. మీరు వస్తాండ్రు, కాలు పట్టుకుంటాను, ముఖం పట్టుకుంటాను, ఓట్లు వేపించుకుంటాను, బయట పెడతాను. మరి ఎట్లా కావాలి? మా బ్రతుకు ఎట్లా? మేము చావాలన్నా, మేము బతకాలన్నా? మాకు ఎట్టు పరిస్థితి? మాకు రోడ్డు కావాలి. మాది వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలం అజ్మీరా మంగ్యాతాండా గ్రామం. మా గ్రామం 4 గ్రామాలను ఆనుకొని మధ్యన ఉన్న గ్రామం. ఈ గ్రామానికి వెళ్ళిన చుట్టూ 4 కిలోమీటర్ల డిస్టెన్స్ తోటి ఉంటుంది. మేము అర్జించేది ఏమిటంటే మా ఎమ్మెల్యే గారిని కనీస రోడ్డు సౌకర్యం వేయమని. దాదాపు మా తాతల కాలం నుంచి, మా నాన్న వాళ్ళ కాలం నుంచి మా కాలం వరకు దాదాపు 50-60 ఏళ్ళు అవుతుంది, కానీ రోడ్డు సౌకర్యం లేదు. కనీసం ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారిని కలిసిన, మంత్రి సీతక్కను కలిసిన, రోడ్డు శాంక్షన్ అయింది 2003లో శాంక్షన్ అయిన రోడ్డు 2 కిలోమీటర్ల మేర రోడ్డు శాంక్షన్ అయింది. కాంట్రాక్టర్ భాస్కర్ రావుకి అయింది. తను ట్రెంచ్ తీసి దాదాపు 6 నెలలు, సంవత్సరం కావస్తుంది. ఆయన ట్రెంచ్ తీసి పక్కన పోయాడు. ఏమన్నంటే గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదు, నేను ఏం చేయాలని తప్పించుకుంటుండు. ఈ విషయంపై ఎమ్మెల్యేను కలిసినా ఎమ్మెల్యే కూడా స్పందన లేదు. ఇంకెన్ని రోజులు మాకు కష్టాలు? మా పిల్లలు స్కూల్కి పోవాలన్నా, వృద్ధులు హాస్పిటల్కి పోవాలన్నా కనీస సౌకర్యం రోడ్డు లేనిది ఏ గ్రామం అభివృద్ధి చెందుతుంది? ఈ రోజులల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామం అభివృద్ధికి నోచుకొని పరుగులు పెడుతుంటే మా అజ్మీరా మంగ్యాతాండా గ్రామం అట్టడుగున మేము గిరిజనులం, ఇంకా అడుగున తొక్కే పరిస్థితిలో ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి ఈ పరిస్థితి నుంచి మేము బయటపడాలని, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానైనా మా ప్రాబ్లం సాల్వ్ కావాలని మేము అధికారులను, మా నియోజకవర్గ ఎమ్మెల్యేను కోరుకుంటున్నాం. లేని ఎడల నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి, మంత్రి సీతక్క క్యాంప్ ఆఫీస్ ముట్టడి, కలెక్టర్ ఆఫీస్ను ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.